హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సిపిఆర్ బేస్డ్గా సిపిఆర్ని ఉపయోగించి మనం ట్రేడింగ్ అనేటువంటిది గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీకు సహజంగా ఏంటంటే గ్యాప్ అప్ అయినప్పుడు బై సైడే కొనేసేయండి. అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్రాస్ చేస్తే మీరు బై చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. గ్యాప్ డౌన్ కనుక అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని సెల్ చేస్తే దీని కింద సెల్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే మనం అబ్జర్వేషన్ చేసినటువంటి దాంట్లో గ్యాప్ అప్ అయినప్పుడు ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే 15 మినిట్స్ క్యాండిల్ క్రాస్ అయ్యి ఏదో అక్కడక్కడే కన్సాలిడేషన్ అవుతూ ఉన్నాయి, కానీ కావాల్సినటువంటి ప్రాఫిట్ని ఇవ్వటం లేదు. అలాగే గ్యాప్ డౌన్ అయిందనుకోండి, గ్యాప్ డౌన్ అయినప్పుడు దీని కింద క్రాస్ అయినా ఏదో కొన్ని సందర్భాల్లోనే, అంటే 10 సార్లు కనుక ఈ 15 మినిట్స్ క్యాండిల్ని క్రాస్ అయితే దాదాపుగా 3 టైమ్స్ మాత్రమే సక్సెస్ అవుతూ ఉన్నాయి. సో మనం కనుక గ్యాప్ అప్ అయినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం, గ్యాప్ డౌన్ అయినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ కోసం కనుక మనం ప్రయత్నం అనేటువంటిది చేస్తే కొంత సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఒక ట్రేడర్ ఎప్పుడు కూడా మనం చార్టు ఫామ్ అయినటువంటి దాన్ని బేస్ చేసుకొని మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంతేగాని ముందుగానే మనం ఎన్ని రకాలైనటువంటి విధానాలను మనం ఇచ్చేసినా అవి మొత్తం ఎక్కువ, అందుకని ఫెయిల్యూర్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో యాజ్ టీజ్గా నేను చెప్పినట్టుగానే ఇప్పుడు గ్యాప్ అప్ అయినప్పుడు మనం సిపిఆర్లో ఉండేటువంటి కొన్ని హారిజంటల్ లైన్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేటువంటిది కనుక ప్లాన్ చేసుకుంటే కొంతవరకు సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇవన్నీ కూడా కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళకి అవగాహన కల్పించే దానికోసమే చెప్తున్నాను. కానీ మీకు బాగా నాలెడ్జ్ కనుకుంటే ఇవి పెద్దగా అంతగా అవసరం లేదని నేను భావిస్తున్నాను. సో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళకి దిశానిర్దేశం లేక రకరకాలైనటువంటి గందరగోళాలకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి దానికోసమే నేను ఈ స్ట్రాటజీ అనేది చెప్తున్నాను. ఇది నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పేటువంటి అన్ని వీడియోస్ కూడా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గానే మీరు ఆలోచించి మీకు కొంత ఏదైనా నాలెడ్జ్ వస్తుందేమో అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేగాని నేను చెప్పినట్టుగా మీ ట్రేడ్ అనేటువంటిది చేయొద్దు. మీరు ఏదైనా సరే మీ ఆలోచనలను బట్టి, మీ స్ట్రాటజీస్ని బట్టి మాత్రమే ట్రేడింగ్ అనేటువంటిది చేసుకోండి. ఇది కేవలం ఊరికనే ఎడ్యుకేషనల్గా ఇట్లా కూడా పనిచేస్తుందా అనే ఒక అవగాహన కల్పించడం కోసం చేసేటువంటి వీడియో మాత్రమే. ఇక విషయంలోనికి వెళ్తే దీనికి కుందేలు జంప్ స్ట్రాటజీ అని పేరు పెడుతున్నాను. కుందేలు జంపింగ్ స్ట్రాటజీ. సో దీంట్లో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ ఎక్కడ ఉన్నాయో ఏంటో ఒకసారి మనం చూద్దాం. నేను కొన్ని అబ్జర్వేషన్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. చూడండి, ఇది గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయినప్పుడు సహజంగా ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఇట్లా క్రాస్ అయినప్పుడు పైకి వెళ్ళాలి కదా. కానీ ఓవరాల్గా అక్కడక్కడే కన్సాలిడేట్ 11 గంటల దాకా కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత కింద పడటం అనేటువంటిది జరిగింది. గ్యాప్ అప్ అయినప్పుడు మనం ఏం చేయాలి? సహజంగా ఇక్కడ అన్నా ఎంట్రీ అనేటువంటిది, అంటే ఇక్కడ రిజెక్షన్ అయితే ఎంట్రీ తీసుకుంటాం, లేకపోతే తీసుకోమన్నమాట. లేదు ఇక్కడ కాదు, రిజెక్షన్ జరిగింది ఇక్కడ అనుకోండి. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అని చెప్పాం కదా మనం, ఎస్టర్డే హై అండ్ లోస్ కదా ఇవి బ్లాక్కి. సో ఇక్కడ రిజెక్షన్ అయితే ఇక్కడ, అంటే గ్యాప్ అప్ అయినప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది పి సైడ్ తీసుకుంటాం. సో కాబట్టి మనం ఈ రోజున గ్యాప్ అప్ అయినప్పటికి కూడా మనకి ఆపర్చునిటీ అనేటువంటిది రాలేదు. సో ఇది చూడండి, ఇది ఏమైంది? గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్ కదా, దీనిపైనే ఎస్టర్డే హై అనేటువంటిది కూడా ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ కనుక మనం ఎంట్రీస్ ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది పడింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని దీనికి 4-5 పాయింట్లు బఫర్ పెట్టుకుంటే ఇక్కడ ఖచ్చితంగా
మంచి రిజల్ట్ అనేటువంటిది ఇక్కడ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో, గ్యాప్ అప్ అయింది. ఇది మంచి బులిష్ క్యాండిలే గదా! చాలామంది ఏం చెప్తారు? ఓహ్! అద్భుతమైనటువంటి బులిష్ క్యాండిల్ పెడితే ఆ రోజంతా మార్కెట్టు అప్ సైడే ఎళ్ళిపోతుంది అని చెప్తారు. కానీ మీరు అలా భావించకండి. ఇక్కడ సిపిఆర్‌ని పెట్టుకోండి. ఇక్కడ ఎట్లైనా రిజెక్షన్ గనక జరిగితే దాన్ని మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటే మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తది. ఏం లేదు, కన్సిస్టెన్స్‌గా మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలనమాట. ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ అయిందా? గ్యాప్ అప్ అయింది. సో, గ్యాప్ అప్ అయినటువంటి దాన్ని ఇక్కడ గ్యాప్ అప్ అనేటువంటిది అయింది. మనం ఏంటి బై ఇక్కడనే సరే, బై అనేది యెస్టర్‌డే హైని క్రాస్ అయింది. ఇక్కడ మనం బై అనేటువంటిది చేసుకుంటాం. కానీ ఈడ టార్గెట్టు అనేటువంటిది ఉంటుంది. కానీ మనం ముందసలు టైగర్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నామా? రాబిట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నామా? ఆలోచించాలి. ఇప్పుడు గ్యాప్ అప్ అయింది కాబట్టి రాబిట్ స్ట్రాటజీని అప్లై చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ దగ్గరలో ఒక రిజెక్షన్ అనేటువంటిది ఇదంతా జరుగుతుంది కదా! కాబట్టి మనం హ్యాపీగా ఎంట్రీ అనేటువంటిది తీసుకొని ఇక్కడ దాకా మనం రైడ్ అనేటువంటిది చేయొచ్చు. సో, గ్యాప్ అప్ అయితే మనం సెల్లింగ్ కోసం, ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తాం అనమాట. గ్యాప్ డౌన్ అయితే బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. ఫ్లాట్‌గా ఓపెన్ అయితే మనం అంత రిస్క్ అనేటువంటిది చేయము. ఇప్పుడు చూడండి, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయింది. అవునా? పోయినంత వరకు పోనీయండి మార్కెట్‌ని. కానీ మనం ఇక్కడన్నా ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడన్నా ఎంట్రీ తీసుకుంటాం. అవునా? సో, మనం ఏం చేస్తాము, ఇక్కడ ఒక మంచి బులిష్ క్యాండిల్ అనేటువంటిది పడ్డప్పుడు ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఇక్కడ ఇది మంచి బులిష్ క్యాండిలే. కానీ బాడీ అనేటువంటిది 50, 50 కిందే కొంచెం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఇట్లాంటి లెవెల్స్ దగ్గర బాడీ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి పైకి. సో, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, ఒక బుల్లిష్ క్యాండిల్. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మన టార్గెట్ ఇదే. ఈడ దాకా పోకూడదు. ఎందుకని? యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ యెస్టర్‌డే లో అనేటువంటిది ఇక్కడే ఉంది కదా! ఇది మంచి రిజెక్షన్‌గా పనిచేస్తది. అందుకనే చూడండి, ఇక్కడ చాలా సేపు ఆ ప్రైస్ దగ్గరే దాదాపుగా చాలా సేపు 2, 3 గంటల పాటు అక్కడక్కడే ప్రైస్ అనేటువంటిది ఉంది. సో, ఈ టెన్షను, ప్రీమియం కరిగిపోవడం ఇయన్నీ మనకనవసరం. ఎప్పుడైతే దీన్ని టచ్ చేస్తుందో అప్పుడు మనం బయటకొచ్చేస్తాం అనమాట. అంటే గ్యాప్ డౌన్ అయితే అట్లా. గ్యాప్ అప్ అయితే సెల్లింగ్ సైడ్. ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయినప్పుడు ఈ రాబిట్ స్ట్రాటజీని అప్లై చేయం. ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ అయిందా? ఇక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది కదా! సో, ఒక రిజెక్షన్ అనేటువంటిది ఇచ్చింది. ఈటి దగ్గరే వచ్చింది రిజెక్షన్. పివోట్ దగ్గర గాని, సిపిఆర్ దగ్గర గాని, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ల దగ్గర గాని. ఇక్కడే ఇచ్చింది కాబట్టి ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఇదిగో దీన్ని టచ్ అయితే మన ఫస్ట్ టార్గెట్ రీచ్ అయినట్టే. ఇది సెకండ్ టార్గెట్ అనమాట. సో, మంచి మంచి ప్రాఫిటే వస్తది ఇక్కడి నుంచి. కాబట్టి గ్యాప్ డౌన్ అయినప్పుడు, గ్యాప్ అప్ అయినప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఫస్ట్ మార్కెట్ ఫార్మ్ కాగానే మనం ఎలా ట్రేడ్ అనేటువంటిది తీసుకుందాము అనేటువంటి దాన్ని ముందుగానే ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి. సో, మనం ట్రేడింగ్ సమయంలో గూడా మన మైండ్ అనేటువంటిది చాలా క్విక్‌గా గూడా రియాక్ట్ అవ్వాలనమాట. అంటే క్విక్‌గా అంటే మరీ క్విక్ అని కాదు. ఇన్ జనరల్‌గా రియాక్ట్ అనేటువంటిది అవుతూ ప్లానింగ్ అనేటువంటిది చేసుకొని, సెటరేట్ చేసుకొని మైండ్‌ని కొంచెం ఫ్రెష్ అప్‌గా ఉంచుకొని, ఓపెన్ మైండ్‌తో ఈ విధంగా కూల్‌గా ఉండాలి. పడింది, ఈ గ్రీన్ పడింది, ధనామని కొనేద్దాం, రెడ్ పడింది అమ్మేద్దాం అనేటువంటి కాన్సెప్ట్స్ వద్దు. ఈ హారిజాంటల్ లైన్స్‌ని మీరు ప్రిఫర్ అనేటువంటిది చేయండి. వీటి ద్వారానే ట్రేడింగ్‌లో మంచి సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తది. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.